Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మెట్రో రైల్లో సందడి చేశారు. ఎల్బీ నగర్ నుండి కుకట్పల్లి వరకు మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలోని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి 6 ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి నివాసి రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో సెటైర్స్ వేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో కరువు వచ్చిందన్నారు మల్లారెడ్డి. 46,000 చెరువులు మిషన్ కాకతీయ కింద ఒక అద్భుతం చేసిండు. మే జూన్ నెలల గలగల గలగలలాడుతుంది. అలా చేపలు 15 కిలోల చేపలు అవి మాయమైపోయినట్టేనే. కాంగ్రెస్ వస్తే కల 4 నెలల అసలు చేపలు మాయమైపోయినాయి, నీళ్లు మాయమైపోయినాయి, కరువు వచ్చేసింది. కాంగ్రెస్ అంటేనే కరువు. మొత్తం 46,000 చెరువులు ఇప్పుడు ఎండిపోయినాయి. మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి, లక్షల ఎకరాలు ఎండిపోయింది. ఇంత ఎప్పుడు ఘోరం, ఇంత ఎప్పుడు సునామీ, ఓ సునామీ లెక్క అయిపోయింది. కాంగ్రెస్ రాగానే సునామీ వచ్చినట్టు అయింది. మొత్తం వాతావరణమే మారిపోయింది పబ్లిక్లా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఏనాడు నియోజకవర్గం వైపు తిరిగి చూడలేదని గుర్తు చేశారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు కొడంగల్లో ఓడిపోయినప్పుడు అక్కడ ప్రజలు ఓడగొడితే ఇక్కడికి వచ్చి మల్కాజ్గిరి ప్రజలకు నేను మాటిస్తున్నా, నా గొంతు పెద్దగుంది, నేను పార్లమెంట్లో కొట్లాడతా, మీ సమస్యలు తెలుసుకుంటా, మీ గురించి మాట్లాడతా, నా గలమెత్తుతా అని చెప్పి అన్ని తప్పుడు మాటలు మాట్లాడి మల్కాజ్గిరి ప్రజలను మోసం చేసి ఇక్కడికి వచ్చి ఆయన గెలిచిన తర్వాత కనీసం ఏ ఒక్క రోజు కూడా ఏ అసెంబ్లీకి వచ్చింది లేదు మిత్రులారా. మరి ఇక్కడ ఎంపీ అయిన తర్వాత ఆయన పిసిసి అధ్యక్షుడు మళ్ళొక్కసారి అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట మాయమాటలు చెప్పి మరి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.